చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ ధర్నా చౌక్ లో భారీ ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు ఆటోల ఈ రోజు ధర్నా చిన్న ధర్నే, ఇంకా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే మా హక్కులు ఏందో మాకు సాధించదాకా మేము ఇంకా అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ మొత్తం ముట్టడి చేస్తాం మేము. మాకు ఇబ్బంది ఏంటంటే ముందు ఏం చెప్పిండు, మీకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఇంతవరకు ఇప్పుడు 6-7 నెలలు అయిపోయింది, అది రాలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను, అది లేదు. డ్రైవర్లకు మన ఇదేంటి హెల్త్ కార్డు ఇస్తాడు, హెల్త్ కార్డు లేదు. వాళ్ళ అవధానం లేని పోలీసు వాళ్ళు వచ్చారు. 6 మాకు 2001 మాకు పర్మిషన్ మన జీవో ఇచ్చింది, స్కూల్ పిల్లలు జీవో ఇచ్చింది. ఆ జీవో 2021 డేటులో ఇచ్చింది మాకు. ఇంతవరకు ఎవరు అన్నం రావాలి. ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చి ఇప్పుడు 4 తీసుకుపోవాలని వీళ్ళు అంటారు. అట్లా కాదు, మేము 6 ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా ఇస్తాం. మీరు చెప్పండి, ఒక ఆటో డ్రైవర్ గా ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి రెస్పాన్స్ లేదండి. ఇలాంటి ఆటో గురించి పట్టించుకుని నాదోడే లేడు. డిస్టిక్ ఆటోలు సిటీలు ఎంటర్ కావద్దని ఒక 20 ఏళ్ళ నుంచి ఉంది ప్రతిపాదన. కానీ డిస్టిక్ ఆటోలు విచ్చలవిడిగా రావడము చేయడము, మాకు 50% ఆదాయం కానీ 25% ఆదాయం వెళ్ళిపోయింది. గొప్ప చెప్తారు కదా ముఖ్యమంత్రి, మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ కల్పిస్తున్న మహిళలందరికీ. ఫ్రీ బస్ అంటే లేడీస్ కోసం ఉంది, అది లేడీస్ కోసం ఉంది. కానీ ఆటో డ్రైవర్కి ఏముంది? అతను చెప్పిండు నష్టపోతున్నారు మీరు ఆటో డ్రైవర్లు, మీకు అందరికీ మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. 7 నెలలు అయింది, అసెంబ్లీలో దాన్ని బిల్లు పెట్టలేడు, ఇంతవరకు దాని మాట ముచ్చడే లేదు ఇప్పటిదాకా. 500 గ్యాస్ అన్నట్టు చెప్పిండు, అది లేదు. పోనీ కరెంట్ బిల్లు ఏమైనా చేస్తాడంటే అది లేదు. అర్థమైందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో అంత డ్రైవర్ పబ్లిక్ గురించి ఆలోచించింది, కానీ ఈ గవర్నమెంట్ ఆలోచించడం మానేసింది. గొప్పగా చెప్తారు కదా, 500 సిలిండర్ ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఏది లేదు, సున్నా. అంత గారడి ఏమంటారు, అది పామోడ్ చేస్తాడు చూడండి, గారడి. అలాంటి గారడి చేసింది అంతే. నేను అది చేస్తాను, నేను 6 గ్యారెడీలు చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఒక గారడి చేసింది. కానీ ఏమీ లేదు, పట్టించుకుని నాదు లేడు. ఇక్కడ ప్రధానంగా ఫ్రీ బస్సు వల్ల ఆటోలకు ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆటోలో పెట్టారు, ఆటోలు పోతారు, బస్సు ఎక్కటోళ్ళు బస్సు ఎక్కుతారు. ఇప్పుడు సిటీలో 10 రూపాయలు 20 రూపాయలు లేని మనిషి ఎవరు ఉన్నారా చెప్పండి? సిటీలో 10 రూపాయలు లేని మనిషి ఎవరు ఉన్నారా? ప్రతి మనిషి ఉన్నాడు. ఒక లేడీ అంటుంది, ఎందుకు నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావు అంటే, మా అబ్బాయి ఏడుస్తుండు, బస్సులో దింపుతున్నావు, అందుగురించి అల్లరి తక్కువ అయిపోయింది అంటున్నావు. అలా కూడా కాదు కదా, 10 రూపాయలు లేని మనిషి ఉన్నాడు. ఆ ఫ్రీ బస్ అనేది ఏమైపోయింది, ఆటో మొత్తం కారోబార్ వెళ్ళిపోయింది. ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి అయిపోతుంది. వేరే నేను డైలీ ఫైనాన్స్ తీసుకొచ్చి ఫైనాన్స్ కడుతున్నాం మేము. మాకు ఏంటంటే, మాకు అన్న చెప్పినట్టు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఆరు సిటీ డిస్టిక్ బట్టలు ఆపాలి. రెండోది ఈ 12,000 రూపాయలు ఇస్తారు, అది మాకు ఇవ్వలేదు ఇప్పటిదాకా. అదే దాని కూడా చర్చ చేయాలి మా పైన, అట్లా చూడాలి. కానీ మా గురించి 7 నెలల నుంచి ఒక ముచ్చడలేదు ఇప్పటిదాకా. గవర్నమెంట్ నుంచి స్పందన కూడా లేదు మా దగ్గర. గవర్నమెంట్ నుంచి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతా ఉంది, మరి ఇంత భారీ ఎత్తున ధర్నాలు వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నాం. చేయాలి కదా, చెప్పిన పని చేయాలి కదా, చేయకనే కదా వస్తాం. మేము చేస్తే మా పనులు మేము చేసుకుంటాం. స్కూల్లో పిల్లలు ఉన్నారు, మాకు మానేసి మా కారోబార్ మానేసి వచ్చి కూర్చోడం ఏంటంటే, మా సమస్యలు వాడి కూర్చున్నాం. మాకు యూనియన్ ఉంది, మాకు సమస్య ఉంది, ఆ సమస్య చెప్పని ఉన్నాం, కానీ ఆ సమస్యలు మాకు తీర్చలేవు. మాకు ఈ గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు చర్చిస్తూ ఉన్నాయి. మరి అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి కానీ మీ పైన ఎందుకు సానుకూలంగా స్పందించలేకపోతే? చేస్తాం, మేము చేయడం చేస్తాం. మీరు రెచ్చగొడుతున్నారు ఆటో డ్రైవర్లు. నేను చెప్తే సీతక్క ఆమె ఏమంటుంది అంటే, కౌశిరెడ్డి మాట్లాడుతుంటే, కౌశిరెడ్డి గారు 10 ఏళ్ళు మీరు ఏం చేయలే, మేమేం చేద్దామంటే మీరు రెచ్చగొడుతుంటారు డ్రైవర్లను, మాకు అన్నీ తెలుసు, మాకు ఏం చేయాలంటారు. కానీ చేసింది లేదు, చేయలేదు, శూన్యం ఇప్పటిదాకా. మాకు ఏమి లేదు, శూన్యమే మాకు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్ వచ్చిన 7 ఏళ్ళ నుంచి మేము ఎట్లా ఉంటున్నాం, ఏం సంగతం ఆ దేవుని గారికి మాకు ప్రజాపాలన పేదల ప్రభుత్వం అంటూ ఉంటారు. అంత ఫోకస్ అది బేక్, అసలు ఫేక్, అంత ఫేక్, అది ఫేక్. అది మరి మీడియా ముందు పేపర్ ముందు భారీ ఎత్తున బాగా రాస్తారు, పేపర్ ఉంది రాస్తారు, మీడియా ఉంది మాట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలకు ఏమో జరగాలి కదా, మాకు జరగడం లేదు, ఏమి లేదు, సున్నా. వాస్తవానికి ఫ్రీ బస్ వల్ల మీకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? చాలా. ఇప్పుడు మన ఆటోలో ప్రయాణం చేస్తే ఒక 70-80 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రీ బస్లో కొంత పైసలు మిగిలిపోతాయి కదా, వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన వాళ్ళది. కానీ మేము వాళ్ళని ఏమనలేము కదా, మాకేం నష్టం జరిగింది, మాకు అది పే చేయాలని చెప్తున్నాం. కానీ మాకు చేస్తారు. 12,000 రూపాయలు ఇస్తాను చెప్పి ఇంతవరకు పైసలు లేదు, 1 రూపాయి లేదు ఇప్పటివరకు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజావాణి కూడా పెట్టారు, అక్కడికి వెళ్ళడం కానీ జరిగిందా? ప్రభాకర్ గారు చాలాసార్లు పోయినా, మా యూనియన్ తరఫు నుంచి, మా యూనియన్ లీడర్ కార్యదర్శి అందరూ వెళ్ళాం. చేస్తాం తప్పకుండా చేస్తామని అంతే మాట జరుగుతుంది. కానీ ఇంకా ఏమి లేదు ఇప్పటివరకు, ఏమీ లేదు. ఎందుకు వస్తున్నాయి ఆ డిస్ట్రిక్ట్ ఆటోలు, ట్రాఫిక్ వాళ్ళు కానీ, ఆర్టీఓ కానీ, ఈ మన పోలీస్ కానీ, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ పట్టుకున్న నాదులే లేడు. ఎందుకు వస్తుంది సిటీలో 3 లక్షల ఆటో, 4 లక్షల ఆటోలు, వాళ్ళ 4 లక్షల ఆటోలు, 8 లక్షలు అంటే మాకు వ్యాపారం ఏమిటో చెప్పండి. అలా అడుగుతారు వాళ్ళు. మేము అని చెప్తున్నాం వాళ్ళకి, మీరు ఎందుకు రా బాబు సిటీలో వస్తారు అంటే, మా ఇష్టమా మేము మాకు తీసుకుంటాం వస్తున్నాం, మీకు పర్మిట్ ఉంది, మాకు పర్మిట్ లేదు. పర్మిట్కి మేము 2,50,000 రూపాయలు పే చేస్తున్నాం. వాళ్ళు పర్మిట్ లేదు, ఏం లేదు. వాళ్ళ షోరూమ్లకి బండి తీసుకోవడం, రోడ్డు మీకు రావడం. అన్ని డిస్ట్రిక్ట్ పనులు టోటల్ ఎన్ని జిల్లాలోనే అన్ని జిల్లాల బండ్లు హైదరాబాద్ తిరుగుతున్నాయి.
ఆ పట్టుకొని నాదులు లేడు, అడిగిన నాదులు లేడు. ఏమరా బాబు ఎందుకు తిరుగుతున్నారా, ఎందుకు చేస్తున్నావు లేదు. యూనిఫామ్ లేదు. కొంతమంది డ్రైవర్లు షార్ట్ మీద తిరుగుతారు. డిస్ట్రిక్ట్ బళ్ళు ఇష్యూ అయిపోయి ఈ మామూలు షెడ్ లేకపోతే పట్టుకుంటారు, షార్ట్ మీద తిరుగుతారు కొంతమంది. ఇదేంద్రా అంటే అంతే అన్నారు. అదే జరుగుతుంది. ఇంకేం రాష్ట్రంలో ధర్నాలు అవసరం లేదు, వివిధ మంత్రులని ఎమ్మెల్యేలను కలిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి అన్నాడు కదా. రవాణా శాఖ మంత్రిని పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. కలిసినాం మేము, మా యూనియన్ తరఫున ఎన్నోసార్లు కలిసినాం, కానీ అంతే చేస్తాం మేము ప్రతిపాదన పెట్టినాం, చేస్తాం అంతే అని. కానీ ఇంతవరకు చేసింది లేదు. హెల్త్ కార్డ్ అండి, డ్రైవర్లకి ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఆ హెల్త్ కార్డు ఇంతవరకు ఇష్యూ చేయలేదు మాకు ఈ గవర్నమెంట్ నుంచి. హెల్త్ కార్డు లేదు, ఏం లేదు, సంక్షేమ బోర్డు ఏం లేదు, ఆటో డ్రైవర్లకు ఇచ్చింది ఏముందని చెప్తే ఏం చెప్తారు? ఏమీ లేదు. శూన్యమే. చూస్తున్నారా మీరు మీడియాలకు అందరికీ శూన్యమే, ఇంత ఏమీ లేదు మా దగ్గర. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి కానీ మీ ఆటో డ్రైవర్? ముందు బిల్ పెట్టినాము, చేస్తాము. 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఏం చేయరు. లాస్ట్ వరకు అంతే ఉంటుంది. ఇక లాస్ట్లో ఏదో చెప్తారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఇంతవరకు మోసం చేసి ఇంతవరకు ఇవ్వలే. కొద్దిగా గరీబ్ వాళ్ళు ఆటో డ్రైవర్లు డబల్ బెడ్రూమ్ ఇష్యూ చేయాలి. ఎన్నో ఇల్లు కట్టి ఉన్నాయి, 60-70 వేలు ఇల్లు కట్టి ఉన్నాయి. ఏమీ లేదు, ఏమీ లేదు. అంతే, వేరే ఏమీ లేదు.